నెక్స్ట్ ఎన్ నెంబర్స్, జావాస్క్రిప్ట్లో సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్ అనేవి ఎలా రన్ చేస్తాం. హెచ్టిఎంఎల్కి వచ్చేసరికి ఒక స్టార్టింగ్ ఆఫ్ ఈ డాక్యుమెంట్, హెడ్ వచ్చేసరికి ఒక టైటిల్ కానీ మెటా ఇన్ఫర్మేషన్ కానీ స్క్రిప్ట్స్లో కానీ యూజ్ చేస్తాం. టైటిల్ వచ్చేసరికి సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్, తర్వాత హెడ్ సెక్షన్ అనేది క్లోజ్ చేస్తాం, తర్వాత బాడీ సెక్షన్ అనేది మనం ఓపెన్ చేస్తాం వెబ్ పేజ్లో. జావాస్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ టైప్స్లోని టెక్స్ట్ అనేది ఒక జావాస్క్రిప్ట్ అనేసి మనం రాసుకోం, అంటే స్టార్టింగ్ జావాస్క్రిప్ట్ కోడ్ ఇన్సైడ్ ద హెచ్టిఎంఎల్ పేజ్ అని అర్థం. తర్వాత వేర్ ఎన్ నెంబర్స్ అంటే ప్రాంప్ట్లోని మనం ఎన్ నెంబర్స్ వాల్యూస్ అనేవి ఎంటర్ చేయమని అడుగుతున్నాం, స్టోర్ చేయమని ఇన్ వేరియబుల్స్లోని. తర్వాత ఎన్ పార్ట్స్ ఇంట్లోని ఎంటైర్ వాల్యూస్ టెక్స్ట్ కానీ స్ట్రింగ్స్లో కానీ న్యూమరికల్ నెంబర్స్లో మాత్రమే ఎంటర్ చేయమని అడుగుతున్నాం. తర్వాత వేర్ ఐ అనేది లూప్స్లోని ఎస్ అనేది స్టోర్ చేయమని. తర్వాత ఫర్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఐ గ్రేటర్ దెన్ ఎన్ అండ్ ఐ ప్లస్ ప్లస్ అంటే స్టార్టింగ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1తో స్టార్ట్ చేసి రన్ అనేది చేస్తున్నాం ఐ గ్రేటర్ దెన్ ఎన్తో. ఇంక్రిమెంట్ కోసం I1 అంటే 1 ఈచ్ టైం ఐ ప్లస్ ప్లస్ అని అర్థం. తర్వాత ఓపెన్ బ్రాకెట్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ ప్లస్ ఐ అంటే 1 2 3 సమ్ ఆల్ట్ సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్ అంటే డిస్ప్లే చేయమని సమ్ పాప్ మెసేజ్ అనేది బాక్స్లో ఇస్తాం. తర్వాత డాక్యుమెంట్ అంటే మనం తీసుకున్న డిస్ప్లే చేయడానికి ఒక వెబ్ పేజ్లోని ఏంటి రిజల్ట్ మనకు కావాలి, సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్ అయితే అది ఎలా కావాలి అనేది చెప్పడానికి. స్క్రిప్ట్ అనేది ఎండ్ ఆఫ్ ద జావాస్క్రిప్ట్ కోడ్ అనేది చేసేస్తాం, బాడీ సెక్షన్ అని క్లోజ్ చేస్తాం, హెచ్టిఎంఎల్ క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ మనకు అవుట్పుట్ ఎలా డిస్ప్లే అవుతుంది అనేది మనం నెక్స్ట్ చూస్తే ఎంటర్ ఎన్ వాల్యూస్ 5 1 ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తే నేను ఓకే చేస్తే సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్ ఈజ్ 5 అని ఇస్తుంది. తర్వాత డిస్ప్లే మెసేజ్ సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్ ఈజ్ 5 అని.